నమస్కారం. సౌందర్య లహరికి స్వాగతం. ఈరోజు సౌందర్య లహరి వచ్చేసింది నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్ కి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి శోభారాణి గారు సౌందర్యానికి సంబంధించి ఈ రోజు మనకు ఏం తెలియచేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ శ్రీలక్ష్మి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే శోభారాణి గారు, మరి ఈరోజు సకల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? సౌందర్యానికి సంబంధించి ఈరోజు ఒక పార్టీ వేర్ హెయిర్ స్టైల్ చెప్పబోతున్నాను. ఓకే, పార్టీ వేర్ హెయిర్ స్టైల్. పార్టీ వేర్ అంటే జనరల్ గా గాగ్రా, శారీస్ ఇలాంటివి వేసుకుంటాం కదా, సో వాటి మీదకి సెట్ అయ్యేలా. లాంగ్ హెయిర్ కి సెట్ అయ్యేలాగానా లేదంటే షార్ట్ హెయిర్ కా? ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది అన్నమాట ఈ హెయిర్ స్టైల్. లాంగ్ హెయిర్ మనకి హెయిర్ లో చాలా రకాలు ఉంటాయి కదా, ఏంటంటే కర్లీ హెయిర్ అని, వేవ్స్ అని, స్ట్రైట్ అని. సో మరి ఇందులో ఏ హెయిర్ కి సెట్ అవుతుంది? సిల్కీ హెయిర్ వాళ్ళకి జనరల్ గా హెయిర్ స్టైల్స్ అన్ని కూడా సిల్కీ హెయిర్ వాళ్ళకి చక్కగా సూట్ అవుతాయి. ఇన్ కేస్ సిల్కీ హెయిర్ కాకుండా కర్లింగ్ హెయిర్ ఉంటే కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుని తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో మరి మా సకల కోసం మా హెయిర్ స్టైల్ చూపిస్తారా? స్టార్ట్ చేద్దాం. ఓకే, చూస్తున్నావా ఈ మోడల్ కి లెంగ్తీ హెయిర్ ఉంది కదా శ్రీలక్ష్మి, చాలా లెంగ్తీగా ఉంది. ఇటువంటి లెంగ్తీ వాళ్ళకి పార్టీ వేర్ హెయిర్ స్టైల్ చాలా చక్కగా సూట్ అవుతుంది. ఓకే, పార్టీ వేర్ అని చెప్పారు కానీ ఆ హెయిర్ స్టైల్ కి ఏదైనా పేరుందా? అంటే పార్టీ వేర్ హెయిర్ స్టైల్. పార్టీ వేర్ హెయిర్ స్టైల్ పేరు అంతే. అంతే. ఓకే, సో దీనికి స్టెప్స్ ఏంటి? స్టార్టింగ్ ఏంటంటే సెంటర్ నుంచి పార్టీషన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ మాత్రం బిట్టు తీసుకుని ఇక్కడ నుంచి జడ మామూలుగా రెగ్యులర్ గా ఎలా అల్లుతామో అలా అల్లుకుంటూ వస్తూ పక్క నుంచి పాయ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనమాట. ఈ ఏదైతే మనం సపోర్ట్ ఇచ్చామో మనకి ఫ్రంట్ ఏ విధంగా పాపిడి తీసామో కంప్లీట్ గా బ్యాక్ వరకు అదే పాపిడి మెయింటైన్ చేయాలి. మొత్తం 2 జడలు వేసుకుంటాం చూసావా, ఆ విధంగా ఓపెన్ చేసేయాలి హెయిర్ ని. ఓకే, అలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ వచ్చి ఇలా బ్యాక్ వెళ్తూ కంప్లీట్ గా అన్ని పాయలు అదే విధంగా సపోర్ట్ తీసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు మనకి 2 జడలాగా వస్తుంది. 2 జడలు వస్తాయి. 2 జడలా వస్తుంది, ఫ్రంట్ కి ఇలా హ్యాంగ్ అయినట్టుగా వస్తుంది అనమాట. ఓకే 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 ఓకే, స్టార్ట్ చేసేయండి. ఓకే, అర్థమైందా శ్రీలక్ష్మి? ఇప్పుడు మనకి మనం చెప్పుకున్నట్లుగా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు 2 జడలు వేసుకున్నట్టుగా మనం పాయలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసిన హెయిర్ స్టైల్ జనరల్ గా మనం రెగ్యులర్ గా అల్లుకున్నట్టుగానే అల్లుకుంటూ వస్తూ ఈ పక్క నుంచి మనం సపోర్ట్ తీసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క పాయ సపోర్ట్ తీసుకుంటూ వచ్చాం చూడు. సపోర్ట్ తీసుకున్న పాయలు అయితే ఇవి లేయర్స్ లా వచ్చినాయి కదా సపోర్ట్ తీసుకున్న పాయలు. ఈ పాయలు మనకి పాపిడి ఏ విధంగా అయితే ఉందో ఇటువైపు ఉన్నవి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్ టు చూడు ఎంత వరకు కింద వరకును మనకి ఎంత వరకు అయితే పాపిడి తీసుకున్నామో కింద వరకు మనం సపోర్ట్ తీసుకుంటూ వచ్చాము. ఇందులో మీరు అబ్జర్వ్ చేశారంటే స్టార్టింగ్ లో ఉన్న పాయ చిన్నదిగా దగ్గరగా వస్తుంది కదా, మనం గ్రాడ్యువల్లీ వెళ్తున్న కొలది లెంగ్తీగా వస్తుంది. మనం సపోర్ట్ తీసుకున్న పాయ చాలా లెంగ్తీగా వస్తుంది. ఓకే, ఇంతవరకు మనకు పాయలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయిన తర్వాత ఏం చేసామంటే రిమైనింగ్ హెయిర్ మామూలుగా అల్లేసి ఒక రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేసాం. ఓకే, సో మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ వరకు అల్లుకోవాలి, ఎంత వరకు అయితే మనకు లెంత్ వస్తుందో. ఆ తర్వాత అంతా మిగిలినంత నార్మల్ గా అల్లేసి లాక్ చేసేసారు రబ్బర్ బ్యాండ్ పెట్టేసి. అంటే ఈ పాయలు ఎంతవరకే సపోర్ట్ వచ్చినాయి అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసాం. ఓకే, సేమ్ వే ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలానే చేసాం. ఓకే, వావ్, రెండో వైపు కూడా చాలా బాగుంది. ఇంకా దీనికి ఏమైనా చేయాల్సింది ఉందండి? ఇంతవరకు ఇంకా ఉందా? ఇలా ఇలా ఇంతవరకు చూస్తేనే చాలా బాగుంది. అంటే వాటర్ ఫాల్ లాగా ఇట్లా వేవ్స్ లాగా చాలా బ్యూటిఫుల్ గా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. ముందంతా మనకు జడ వచ్చేసింది, ఇదంతా ప్లెయిన్ లీవ్ హెయిర్ లానే ఉంది, కానీ ఆ హెయిర్ ఎక్కడ కూడా లీవ్ చేసింది కాదు, ఇట్లా వేవ్స్ లాగా వాటర్ ఫాల్ లాగా ఉంది 2 sides కూడా. చాలా బాగుంది. సో రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ లాక్ చేసేసారు. ఇప్పుడు చూడు ఇంకొంచెం స్టైలిష్ గా దీన్ని ఇంకా మారుస్తారు. ఓకే ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు సింపుల్ టెక్నిక్ చూడు, మనకి ఒకవైపు జడ ఇలా తీసుకున్నాం. తీసుకుని దీన్ని ఏం చేసామంటే మనకి ఒక రబ్బర్ బ్యాండ్ ఒక క్లిప్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా మనకి సెంట్రిక్ వచ్చేసాను. ఇప్పుడు చూసావా? ఓకే, తీసుకునే లేయర్స్ అన్ని లైన్ గా ఓవర్లాప్ అవుతూ ఇలా వచ్చినాయి. సేమ్ వే మనకి రెండో వైపు కూడా తీసుకొద్దాం. ఇలా 2 కలిపేసి ఇక్కడ లాక్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నాం 2 కలిపేసి ఇక్కడ లాక్ చేస్తే మనకి అసలు ఎలా వేసామన్నది ఏం తెలుస్తుందా? అసలు ఏం అర్థం అవట్లేదు. మధ్యలో వచ్చేసి 2 జడలు వచ్చినాయి మనకి, అటు ఇటు వచ్చేసి
మనకి చిన్న చిన్నగా లేయర్స్ వచ్చింది. కాకపోతే ఎండింగ్ ఏం చేసామంటే ఇన్సైడ్ లాక్ చేసేద్దాం ఇలా. ఓకే ఓకే, ఇందాక మనకి లాక్ చేసినప్పుడు అవుట్ సైడ్ అయింది కదా, ఇన్సైడ్ లాక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం మనకి వేవ్స్ కింద ఎలా వచ్చింది. అసలు ఎలా వేసామనేది కూడా ఎవరికి తెలీదు. ఇలా మన హెయిర్ స్టైల్ వేసుకొని బయటకు వెళ్ళాము అంటే చూసే వాళ్ళు చాలా స్టన్ అయిపోతారు. అసలు ఏంటి హెయిర్ స్టైల్, ఎక్కడి నుంచి ఏ పాయ ఎలా తీసారు అన్నది కూడా ఎవరికి ఏం అర్థం అవ్వదు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి పిన్స్ సహాయంతో లాక్ వేసేద్దాం. ఓకే, సో ఇక్కడ పిన్స్ పెట్టాలా? పిన్స్ పెట్టేద్దాం. ఓకే, అర్థమైందా శ్రీలక్ష్మి? చూసావా, మనం ఈ రెండే తీసుకొచ్చి మనకి ఇక్కడ మనకి పిన్స్ తో లాక్ వేసేసాం ఇక్కడ. ఓకే, చూసావా, ఇక్కడ మనకి జారిపోకుండా కరెక్ట్ గా ప్లేస్మెంట్. సో కింద మనకి ఇందాక మనకి లాక్ చేసాం కదా, రెండింటిని కలిపేసి ఇంకొకసారి రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేసాం. ఓకే, సో మధ్యలో కూడా చిన్న పిన్ సహాయంతో రెండు జడల్ని అటాచ్ చేసేసాం. ఓకే, సో ఈ పిన్స్ వల్ల ఏంటంటే మనకు జడలు విడిపోకుండా అలా తుక్కొని ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ అయింది కదా, యాక్సెసరీస్ పెట్టుకుందాం. ఓకే, అంటే మనకి హెయిర్ స్టైల్ ఇంతే, ఇంకా కంప్లీట్ అయినట్లే. కంప్లీట్ అయినట్టే. ఓకే, సో నెక్స్ట్ యాక్సెసరీస్. ఓకే, సో మనకి యాక్సెసరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది లక్ష్మి. ఓకే, చూసావా ఎలా అనిపిస్తుందో? సో ఇక్కడ పిన్స్ కనిపించకుండా ఇక్కడ పిన్స్ కనిపించకుండా రెండు హ్యాంగింగ్స్ పెట్టేశారు కదా, చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. సో అసలు అంటే ఎలా వేశారు అన్నది ఎటువైపు నుంచి కూడా అర్థం అవ్వట్లేదు, చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. 2 sides కూడా వాటర్ ఫాల్ లాగా, ఒక ఫిష్ లోపల ముళ్ళు ఉంటుంది కదా, సో ఆ ముళ్ళలాగా మధ్యలో ఈ జడలాగా వచ్చేసి 2 sides ఆ ముళ్ళలాగా వింగ్స్ లాగా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే సూపర్గా ఉందన్నమాట. సో మరి ఈరోజు ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు కదా, అలాగే మరి మా సకల కోసం ఏదైనా హెయిర్కి సంబంధించి హోమ్ రెమెడీ చెప్తారా? సో ఈ రోజుల్లో డాండ్రఫ్ అనేది 50% ఆఫ్ ద లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు కదండి. డాండ్రఫ్లో మనకి ఆయిలీ ఉంటుంది, డ్రై డాండ్రఫ్ కూడా ఉంటుంది. సో ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా సరే మన సింపుల్ టిక్ అండ్ ఒకటి అదేంటంటే మనకి ఆలివ్ ఆయిల్ తీసుకుంటారు 4 tablespoons. మనకి నిమ్మరసం ఉంటుంది కదా, అది వచ్చేసి 1 tablespoon తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసేసి మనకి ఎక్కడైతే డాండ్రఫ్ ఉంటుందంటే స్కాల్ప్కి అప్లై చేయండి. ఆఫ్టర్ 30 minutes హెయిర్ వాష్ చేయండి. చక్కగా డాండ్రఫ్ ప్రాబ్లం అనేది మీకు పోతుంది. సో చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం డాండ్రఫ్. సో ఆ డాండ్రఫ్కి చాలా మంచి టిప్ చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 4 tablespoons ఆలివ్ ఆయిల్ తీసుకొని 1 spoon ఈ నిమ్మరసం తీసుకోవాలి. ఆ మొత్తం బాగా మిక్స్ చేసి దాన్ని ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూ చేసేసుకుంటే డాండ్రఫ్ పోతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నిమ్మకాయ పెడితే డ్రై అయిపోతుంది అంటారు కదా, సో మరి యూస్ చేసింది ఆలివ్ ఆయిల్. ఓకే, సో ఆలివ్ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి 2 బ్యాలెన్స్ అయిపోతున్నాయి. వా, చాలా చక్కని టిప్ చెప్పారు, మంచి హెయిర్ స్టైల్ చూపించారు, అలాగే చాలా చక్కని హెయిర్కి సంబంధించిన టిప్ కూడా చెప్పారు శోభారాణి గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇదండి ఇవాటి సౌందర్య లహరి. హెయిర్ స్టైల్ నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.